మా ఆయన 6 లక్షల గురించి ఆలోచిస్తా ఉన్నట్టున్నాడు. ఇంకోసారి ఆ తింగరి తిరుపతి మీద డౌటింగ్ వచ్చేలా చేద్దాం. బా, రోజూ పడుకోంగానే ఇట్టాగే నిద్రపోతావు కదా, మరి ఈ రోజేటి ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? ఏయ్, నీకెందుకు? నోరు మూసుకొని పడుకో. 6 లక్షల గురించేనా బా ఈ టెన్షన్ అంతా? నోరు మూసుకొని పడుకో అని చెప్తే అర్థం కావట్లేదు నీకు? వెళ్ళి పడుకో, పడుకో. బా, నువ్వు నన్ను భార్యగా చూడకపోవచ్చు, కానీ నా భర్త టెన్షన్ ఆడుతుంటే నేను చూడలేను. చెయ్యం తప్పుకి రేపు నువ్వు మీ నాన్న దగ్గర దోసిగా నిలబడితే అంతకన్నా చూడలేను. మరేంటంటే బా, ఇట నువ్వు టెన్షన్ అడితే నీ ఆరోగ్యం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఏయ్, నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా మాట్లాడకుండా వెళ్ళు, వెళ్ళి పడుకో. మరి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది బా బాధ? ఆయన డబ్బులు కొట్టేసిన వాళ్ళు బానే ఉన్నారు, కానీ ఏ పాపం తెలియని మా ఆయన మాత్రం టెన్షన్ అడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. డబ్బులు కొట్టేసిన వాళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మీ తిరుపతి మావయ్య గురించే. ఏయ్, ఇంకోసారి మా తిరుపతి మావయ్య గురించి తప్పుగా మాట్లాడావంటే నీ చెంప పగలగొట్టేస్తాను చెప్తున్నాను. బా, కోప్పడకుండా కూసంత శాంతంగా ఆలోచించు బా. ఒకవేళ పోతే తిరుపతి బాబాయ్ వసూలు చేసుకొచ్చిన డబ్బులు మొత్తం పోవాలి. అట్ట కాకుండా 6 లక్షలే పోతాయే చెప్పు. దొంగలు కొట్టేసుంటే 6 లక్షలు తీసి మిగిలిన అందులోనే ఉంచుతారో చెప్పు. బా, రైస్ మిల్లులో డబ్బులు పోయాయని నువ్వనుకుంటున్నావు, కానీ రైస్ మిల్లుకి రాకముందే మాయమయ్యాయని నాకనిపిస్తుంది. నువ్వు నా మీద కోప్పడినా నన్ను కొట్టినా పర్వాలేదు బా, కానీ ఏం జరుగుంటుంది, డబ్బులు పోవటానికి ఎట్టంటి అవకాశం ఉంటుందా అనే దాని గురించి ఆలోచించు బా. తిట్టగా తిట్టగా ఒక తిట్టు, వేగా వేగా ఒక రాయి తగులుతాయని అంటారు. మన మాటలు తిరుపతిని అనుమానించేలా తగిలాయి. ఇంకా నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరిగితే ఆ డబ్బుల విషయంలో మేము సచ్చినా దొరకం. అరే, సుఖం సుఖం గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. సుఖం గాల్లో తేలినట్టుంది. వన్, టూ, త్రీ. హ్యాపీ బర్త్డే మామా! ఎవరైనా పడ్డ విషయస్ని పూల జల్లు పన్నీర్ జల్లు చెప్తారు, కానీ మీరేంట్రా ఇలా నీళ్లు పోసి చెప్పారు? మా మామ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియాలని, గుర్తుండిపోవాలని ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాం. రే, ఇంకిస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ అని మీ దిక్కుమల్ల నవ్వు నా చావుకు వచ్చింది కదరా. ఒకవేళ నడుమిరిగిపోయి ఉంటే ఏంట్రా పరిస్థితి? అసలుకే పెళ్లి కావాల్సిన వాడిని నేను. అయ్యో, ఏముంది మామా, ఎందుకు పనికి రాకుండా జీవితాంతం బ్రహ్మచారి పోస్టే. రేయ్, మిమ్మల్ని
రే, ఆగండ్రా. రే, 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 ఒరే, 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 హ్యాపీ ఒరే, బర్త్డే వదలండ్రా, రే, ఒరే, రే, 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 రే. మావా అచ్చం పెళ్లి కొడుకులో ఉన్నావు తెలుసా? ఆ, ఆ, ఊరంతా ఇదే టాకురా. ఏమని పెళ్ళవుదానా? సరే సరే దేవుడి దండం పెట్టుకుందు గానీ పద. 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 తమ్ముడు హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అక్క. అక్క నన్ను ఆశీర్వదించు. ఉమ్, నిండు నూరెళ్ళు చల్లగా ఉండు. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే మావయ్య. థ్యాంక్ యూ. మావయ్య ఇలా జీవితాంతం పుట్టినరోజులే జరుపుకుంటావా ఏంటి? ఏ? పెళ్లి రోజు జరుపుకోవాలనే ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ ఏమీ లేవా? ఇంకో సంవత్సరం వయసు పెరిగింది. ఆ, ఇంకో సంవత్సరం ఆగితే పిల్లని కూడా ఎవరివ్వరు. ఆ, ఉమ్. మళ్ళీ చెప్పావురా. సుకన్య విషయం గురించి చెప్పు. ఆ, ఆ, చెప్తా. చెప్పు. జనరల్ తలుచుకుంటే ఎంతసేపు? జస్ట్ 2 రోజులు అయిపోతున్నా పెళ్ళి. ఏదో చెన్నెళ్ళు అంతే కదా. బా మావ ఇరికించి పడేశాడుగా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చిన్నోడు తలుచుకుంటే 2 రోజుల్లో నీ పెళ్ళైపోవడం ఏంట్రా? అంటే పెళ్లి ఏర్పాట్లన్నీ 2 రోజుల్లో నేను చూస్తానన్నది మా ఉద్దేశం. ఆ, ఏం మావా అంతేనా? అంతేగా అల్లుడు, నువ్వు ఏది ఎలా చెప్తే అలాగే చిన్నల్లుడు అంతే. ఏర్పాట్లు సరే, ఫస్ట్ అమ్మాయి సెట్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఉంది కదా. హా? ఏంటి బాబాయ్ ఏమన్నారు? ఆ, ఆ? అదే ఆల్రెడీ అక్కడ పాయసం ఉంది కదా, ఇంకా ఇవ్వట్లేదు ఏంటా అని అంటున్నాను. అంతే అమ్మా, అంతే. అంతే అంతే. చెప్పు బాబాయ్ చెప్పు. చెప్తా. పాయసం చాలా బాగుంది. అక్క, ఈ ఇంటితో నాకు 25 ఏళ్ల అనుబంధం. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని నాకెప్పుడూ అనిపించలేదక్క. నేను ఇదే ఇంట్లో పుట్టినట్టు, నీ కడుపున పుట్టిన వీళ్ళందరూ నా మేనల్లులా కాకుండా తమ్ముళ్ళలా అనిపిస్తారక్క. అందుకే బావ అప్పుడప్పుడు సరదాగా, ఏరా నువ్వు మీ ఇంటికి పోవా, మా ఇంట్లోనే పడి తింటావానంటే, ఇది నా ఇల్లు, కావాలంటే నువ్వే బయటికి వెళ్ళు అని చాలాసార్లు అన్నానక్క. నువ్వు చెప్పింది అక్షరాల నిజం మావా. ఇది నీ ఇల్లు, మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. ఏటి ఎప్పటికీ ఇలాగే కలిసుంటారా? రేపు మీ నాన్నగారు ఇంటికొచ్చాక ఉంటుంది అసలు బీభత్సం. హలో. అవునా? అలాగా?
సరే సరే నేను వస్తున్నాను. రే ఇది పట్టుకో. ఏమైందిరా? రే పెద్దోడా పెద్దోడా. ఏమైందిరా? ధాన్యం లారీలు ఊరు నుంచి వచ్చాయంటమ్మా, వెళ్ళొస్తాను. అలా ధాన్యం లారీలు రైస్ మిల్లుకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదరా, మరి దానికెందుకు అంత టెన్షన్ పట్టావు? అబ్బే టెన్షన్ ఏం లేదమ్మా, త్వరగా రైస్ మిల్కి వెళ్ళాలని కంగారు అంతే. అవునరా పెద్దలుడు, పద వెళ్ళి ధాన్యం అన్లోడ్ చేద్దాం. డబ్బులు పోయాయని తెలిస్తే మనిషి ఫీల్ అవుతాడు. ఎందుకులే మామా, పర్లేదులే మామా. నీ బర్త్డే రోజు కూడా నువ్వు రైస్ మిల్కి ఎందుకు, నేను వెళ్తానులే, నువ్వు ఉండు. అరే అరే పెద్దోడా అరే చిన్నలుడు, తింటూ అలా వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఒకసారి రా అక్క, ఒక్క నిమిషమే. అరే నువ్వు పద, నువ్వు పద. రే ఏంటి? చెప్తా రే, ఇంపార్టెంట్ విషయమే చెప్తా నాగరా. ఎలాగో నా పెళ్లి ప్రస్తావన వచ్చింది కదా, నేను సుకన్య ప్రేమించుకుంటున్నామని నువ్వు చెప్పేసుంటే మా పెళ్లికి రోడ్డు క్లియర్ అయి ఉండేది కదా. ఏంటి రూట్ క్లియర్ అయ్యేది, రూట్ కెనాల్ అయ్యేది? నా పెళ్లి చిన్నోడి చేతిలో ఉందని నువ్వు అనగానే మా అమ్మ ఎలా ఉరిమి చూసిందో చూసావా? ఆ, నువ్వు సుకన్యని ప్రేమిస్తున్న విషయం నేను చెప్పుంటే మా అమ్మ నీకు వీపు విమానం మోత మోగించుండేది. ఆ, సుకన్యతో మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేది. ఆహాహా. మరి ఇలా అయితే నాకు సుఖకి పెళ్లి ఎలా రా? మంచి సంబంధం చూసి చేద్దాంలే మావా. చిన్నలుడు, సుకన్యకి నాకు నువ్వే పెళ్లి చేయాలరా. రే మా ఇద్దరిని నువ్వే కలపాలరా. ఆహా. ఏ, ఏ, మా- చిన్నలుడు, నా పుట్టినరోజు నువ్వు నాకు మాట ఇవ్వరా. ఏ, మావా ఏంటిది? చెది అరే నువ్వు నాకు మాట ఇచ్చావు, మా పెళ్లి నువ్వే చేయాలి అంతే, నాకేం తెలీదు. అంతే, ఏ, నాకేం తెలీదు. మా- నువ్వే మా పెళ్లి చేయాలి. ఓ మా మావయ్య గారికి నమ్మిన బంటూ కుడిభుజమైన మీ తిరుపతి తమ్ముణ్ణి దూరం చేసేయండి. సరే, రేపు జరగబోయే బీభత్సమైన నాటకంలో కొన్ని కల్పిత పాత్రలు, ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. రే రామరాజు, మీ ఇంటి నుంచి నా తమ్ముణ్ణి కూడా లాగేసుకుంటున్నాన్రా. అక్క అక్క, ఏంటక్క చాలా అర్జెంట్గా రమ్మని చెప్పావంట? ఏంటక్క ఇది? హ్యాపీ బర్త్డే రా. అక్క, నా పుట్టినరోజు గుర్తుందా? నువ్వు నా తోడబుట్టిన తమ్ముడివిరా. నీ పుట్టినరోజుని నేను మర్చిపోతానని ఎలా అనుకున్నావు? అంటే నీకు అన్నయ్యకు నా మీద కోపం కదక్క, మీ నన్ను ఇంటికి కూడా సరిగా రానివ్వరు కదా, అందుకే నాతో పాటు నా పుట్టినరోజును కూడా మీరు మర్చిపోయారనుకున్నాను. అంత తేలిగ్గా మర్చిపోవడానికి నువ్వేమైనా వస్తువారా? ఒకే రక్తం పంచుకు పుట్టినవాళ్ళం. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు తప్ప మేమెప్పుడూ నిన్ను వద్దనుకోలేదు, వదిలేలేదురా. ఆ ఇంటిని వదిలేసి మనింటికొచ్చేయమని నిన్ను కొన్ని సంవత్సరాల పాటు బ్రతిమాలాను. అయినా నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదనే కదరా మేము నిన్ను పట్టించుకోవడం మానేసింది. అక్క, చిన్నక్కంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. పైగా అక్క రామరాజు బావని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కకి తోడుగా ఎవరూ లేరక్క. నా అనేవాళ్ళు నాకెవరూ లేరనే బాధ అక్కకి రాకూడదనే నేను చిన్నప్పుడు అక్కతో పాటు వెళ్ళిపోయాను. అంతే తప్ప మిమ్మల్ని వద్దనుకుని కాదు, మీ మీద కోపంతో అంతకన్నా కాదు అక్క. సరేలేరా, హ్యాపీగా ఉండాల్సిన పుట్టినరోజు నాడు ఆ విషయాలన్నీ ఎందుకు? నీ బర్త్డేకి ఈ అక్కిస్తున్న గిఫ్ట్. అక్క, ఎప్పుడూ లేంది సడన్ గా ఈ షాకులు సర్ప్రైజులు ఏంటక్క? ఇక నుంచి ఇలాంటి ఊహించని షాక్కులు, సర్ప్రైజులు చాలా ఉంటాయిరా. ఏమంటున్నావు? ఆహా, ఏం లేదు.
మీ చిన్నక్క ప్రేమనే కాదు, ఇక నుంచి ఈ పెద్దక్క ప్రేమని కూడా చూస్తావు అంటున్నాను. ఆ, ఈ టైంలో సుక్కు గురించి కూడా అక్కకి చెప్పేస్తే అంతగా ఆలోచిస్తున్నావు? ఎవర్రా ఫోను? సుక్కు అక్క, సుక్కు. సుక్కు ఎవర్రా? అది సుకుమార్ అని నా ఫ్రెండ్ అక్క. నా బర్త్డే కదా, విషయం చెప్పడానికి కాల్ చేస్తున్నట్టున్నాడు. ఓహో. వస్తానక్క. ఉమ్. అమ్మో, సుక్కు పేరు గొంతు దాకా రాగానే భయంతో గుండె కడుపులో పడిపోయినట్టుగా అయిపోయింది. ఇక మా ప్రేమ గురించి, పెళ్లి గురించి అక్కకి ఎలా చెప్పాలో ఏంటో. అమ్మ ప్రేమ, ఏదో కొత్త పెళ్లి కూతురులాగా 24 గంటలు రూమ్లోనే ఉండకపోతే అలా బాల్కనీలోకి వచ్చి కాస్త మీ ఆయన్ని చూడొచ్చు కదా. ఫస్ట్ చూపులు కలిస్తే ఆటోమేటిక్గా మనసులు మాట్లాడుకుంటాయి కదా. అబ్బా, ప్రేమ ఎంతకీ రావట్లేదే. ఇక మనం రంగంలోకి దిగక తప్పదు. ఎవడ్రా రాయేసింది? ఆ ఎవడది? ఎవర్రా రాయి విసిరింది? ఎవరది? ధీరజ్ ధీరజ్ వేశాడు. రాయి విసిరి కూడా ఏం తెలియని సుత్తపూసలా ఎలా ఉన్నాడో చూడు. ఉంట్రా నీ సంగతి చెప్తాను. చూసుకోండి చూసుకోండి, త్వరగా చూసుకోండి. ఫస్ట్ కళ్ళు కలుపుకోండి, ఆ తర్వాత మనసులు కలుపుకోండి. నేను బయటికి రావాలని రాయి వేశాడు, కాని నన్ను చూడకుండా పెద్ద స్వాతి ముత్యంలో ఎంత బిల్డప్ ఇస్తున్నాడో చూడు. హే తాచుపాం, తిక్కా నీకేమైనా? లేదంటే స్క్రూ లూజా? రాయితో ఎందుకు కొట్టావే? ముందు రాయి విసిరిందెవర్రా? నువ్వు రాయితో కొడితే నేను తిరిగి రాయితో కొట్టకుండా పూలతో కొడతానా ఏంటి? ఏయ్, ధీరజ్, అయ్యో. ఏయ్, బుర్రగాని పోయిందా ఏంటి నీకు? నేను రాయి విసరటం అంటే తింగరతానా? నాటకాలు ఆడేవంటే పసుపు దంచినట్టు దంచి నలుగు పెడతాను. ఏమనుకుంటున్నావు? రాయిని నా రూంలోకి విసిరిందే కాకుండా ఇంకా నాటకాలు ఆడుతున్నావేంట్రా? ఎక్కడ మరి? నువ్వు పెద్ద దేవకన్య లాంటి అందగత్తెవని నీకు లైన్ వేద్దామని రాయి విసిరానే. ఆహా, ఆ ముద్ద ఏమైనా పెద్ద అందాల రాసి అని దానికి నువ్వు లైన్ వేసావేంట్రా? ఆ చింతకాయ మోహన్ దానికి లైన్ వేసిన దిక్కుమాలిన దరిద్రమైన టేస్ట్ రానిది. ఏయ్, రాయితో కొట్టిందే కాకుండా మధ్యలో తన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? ఓయబ్బో, ఆ అమ్మాయి గారిని అనేసరికి అయ్యగారికి రోషం పొడుచుకొచ్చిందిగా. దాని మీద ఒక్క మాట పడినివ్వట్లేదు. అప్పుడే అంత చుట్టాలైపోయారేంట్రా? నువ్వు కావాలనే నాతో గొడవ పెట్టుకోవడం కోసమే రాయితో కొట్టావని పదే పదే ముగ్ధ విషయం తెచ్చి నన్ను రెచ్చగొడుతున్నావని నాకు అర్థమైందే. ఉండవే, నీ సంగతి చెప్తాను. అయ్యో, ఉంట్రా, నేను నీ సంగతి చెప్తా. ఏయ్, అయ్యో, వీళ్ళు కళ్ళు కళ్ళు కలుపుకుంటారనుకుంటే రాయితో తల బద్దలు కొట్టుకునేలా ఉన్నారు. ప్రేమ, ధీరజ్. ఏంట్రా, కొడతావా? కొట్రా చూద్దాం. డౌటా ఏంటే? కొడతానే. కొట్రా చూద్దాం. కొట్ట నిన్ను కొట్రా చూద్దాం. నిన్ను ఈ రోజు వదలనురా. అయిపోయావే ఈ రోజు నువ్వు.